అభియాన్కు మరోసారి కంగ్రాట్స్. చాలా బాగుంది సినిమా. కర్మాక్య సినిమా నేను చూశాను, చాలా చాలా బాగుంది. ట్విస్టులు ముఖ్యంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ ఇంకా అద్దరిపోద్ది. అసలు సినిమా చాలా బాగుందండి. ఇప్పుడే చూసాను కర్మాక్య అనే సినిమా అయితే చాలా బాగుంది. అభి అన్న తీసిన కర్మాక్య మూవీ చూడడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. చాలా చాలా ట్విస్టులు ఉన్నాయి మూవీ అంతా కూడా. అందరూ నార్మల్ ఆడియన్స్ అందరూ కూడా చాలా థ్రిల్ అవుతారు. అంత బాగుంది, చాలా బాగా నచ్చింది. అన్న డైరెక్షన్ కానీ, టేకింగ్ కానీ, అలాగే అందులో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, ఓవరాల్గా సినిమా చాలా 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 అంటే చాలా బాగుంది. అన్న ముందు సినిమాల కంటే కూడా ఇంకా చాలా చాలా బెటర్గా ఉందన్నమాట. ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నకి ఇలాంటి హిట్ రావడం. కర్మాక్య మూవీ అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కంపల్సరీ మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, ట్విస్ట్లు వచ్చేవి. మనం థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు ఒక తెలియని అది గెస్ట్ చేయాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మ్యాక్సిమం ఏది కూడా మీరు గెస్ట్ చేయలేరు, అంత బాగుంటాయి ట్విస్ట్లు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అభి అన్నకి అలాగే టీం అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అభియాన్కు మరోసారి కంగ్రాట్స్. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి అభియాన్కు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అన్న నిజంగా అభియాన సినిమా, కర్మాక్య సినిమా నేను చూశాను, చాలా చాలా బాగుంది. ట్విస్టులు ముఖ్యంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ అలాగే సినిమా నేను అభియాన తీసడానికి ఎవరో తీసినా అని అంత ఫీలింగ్ వచ్చింది. అంత బాగా వచ్చింది, ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా సినిమా అలా ఫట్ఫట్లాడిపోయింది. ప్రతి షాట్ ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే బాగున్నాయి. ఇంక్లూడింగ్ లాస్ట్ ఎండింగ్ కార్డ్ పడేదాకా కూడా మీకు ఖచ్చితంగా ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి సినిమాలో. చాలా బాగుంది సినిమా. మీరందరూ కూడా థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కర్మాక్య టీం. అలాగే మా అభియాన్నకు మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అభియాన్న. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టామని కంపల్సరీ అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ కూడా అదే చెప్తున్నారు, అందరూ హిట్ అని చెప్తున్నారు. చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ ఇంకా అద్దరిపోద్ది. అసలు సీట్ నుంచి అసలు అటు ఇటు కళ్ళు తిప్పుకోలేమన్నా, అద్దరిపోయింది అసలు. థియేటర్లు చూడాల్సిన మూవీ, ఓటీటీకి కాదు థియేటర్లోనే చూడండి. రాజమౌళి దగ్గర అసిస్టెంట్కి చేస్తే ఆ పనితనం ఎలా ఉంటుందని అభి అన్న ఈ మూవీలో మీకు చూపిస్తారు. ఇరగొట్టారు మూవీ. ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నిజంగా థియేటర్కి వచ్చి చూడండి, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు బాస్. ఆ స్టోరీ క్లైమాక్స్ లో తెలుస్తుంది, ఆ ట్విస్ట్లన్నీ అదిరిపోద్ది అసలు. స్టార్టింగ్ టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ టైటిల్ వరకు ప్రతి ఒక్కటి మీరు సీట్ నుంచి లేవాలనిపించదు ఒక్కరికి కూడా. అంత బాగుంది మూవీ. నిజంగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది సినిమా. చాలా బాగుందండి. ప్రతి సీను ట్విస్ట్తో ముందుకెళ్ళింది. చాలా థ్రిల్లింగ్గా ఉందండి సినిమా. మా అభి అన్న చాలా బాగా చేశారు, ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు చిరంజీవి చేశారు, అది ఓటీటీ. ఇది మాత్రం థియేటర్కి మూవీ చేశారు. చాలా అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో ఒక 4-5 క్యారెక్టర్ల మీద తీసుకురావడం చాలా బాగుంది సినిమా. మీరు అందరూ కూడా ఫస్ట్ ఏదైనా స్టార్టింగ్లో మిస్ అయితే మళ్ళీ సినిమా చూడండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మధ్యలోంచి వెళ్ళేసరికి ఏమీ అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి చూడండి. చాలా చాలా బాగుందండి. మీరు చూసిన వాళ్ళు మీరందరూ ఎలా అనిపించింది ఫస్ట్ అది చెప్పండి. మీకు థ్యాంక్ యూ. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఒక థ్రిల్లర్ మూవీలో ఏదైతే ఎలిమెంట్స్ కావాలనుకున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు అందరూ. నేను సినిమా కంటే ముందు ట్రైలర్ లాంచ్లో గుండు కొట్టించుకుంటాను బాగాలేకపోతే అన్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు కొట్టించుకోవాలా? పర్లేదు, ఓకే. అవసరం లేదంటే ఇంకా చాలా నాకు హ్యాపీ. ఎందుకంటే నేను ఆడియన్స్కి ఒక భరోసా ఇవ్వడానికి కోసం ఆ మాట అన్నాను. నిజంగా బాగాలేకపోతే ఇక్కడే గుండు కొట్టించుకునేవాని. బట్ మీరందరూ బాగుంది అంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్? హౌ డిడ్ యు లైక్ ఇట్? నైస్. థాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూస్తున్నాను మేడం, మిమ్మల్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా మూవీ చూడండి ప్లీజ్. థియేటర్లో వచ్చి చూడండి. మేడం సినిమా చాలా బాగుంది మేడం. ఆడియన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఖచ్చితంగా థ్రిల్ వస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ ఇట్ సెల్ఫ్. నా ఫస్ట్ మూవీ, నన్ను సపోర్ట్ చేయండి. పర్ఫార్మెన్స్ ఇష్టమైంది నాకు, చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా మంచిగా ఉంది, చాలా డిఫరెంట్ సాంగ్స్ ఉంది. ఫస్ట్ టైం ఫీమేల్ ఫ్రెండ్షిప్ గురించి సాంగ్స్ ఉంది. సో ప్లీజ్
ఎంజాయ్ చేయండి ఆ సాంగ్స్ ని. ప్లీజ్ సపోర్ట్. మాత్రం నిజంగా చెప్తున్నా మేడం, ఎక్స్పీరియన్స్ చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయింది. ముందుగా మేడం ఆల్ ద బెస్ట్ మేడం. మీరు ఈ సినిమా నుంచి ఇంకా పైకి రావాలి, ఇంకా ముందుకి ఎన్నో సినిమాలు తీయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయాలంటే మామూలు మాట కాదు. మీ యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా ఫిజా అయిపోవాలి. అంత బాగా యాక్టింగ్ చేసిరు. నాకు మళ్ళీ ఒక అరుంధతి గుర్తొచ్చింది. ఒక నిజంగా చెప్తున్నా అంత బాగా యాక్టింగ్ చేసిరు. సముద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేకుండా నిజంగా చెప్తున్నా యాక్టింగ్ మాత్రం ఫిజా అయిపోవాలి. మేడం యాక్టింగ్ అంతా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ, ముందుగా డైరెక్షన్ మాత్రం మద్దర కొట్టిను. సారీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కూడా నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ మేడం. ఈ సినిమా నుంచి మళ్ళీ మీరు సెకండ్ పార్ట్ కూడా రావాలని కోరుకుంటున్నా. అంటే ఇంకా మీరు ఒక అల్లు అర్జున్ తోటి, ఒక రామ్ చరణ్ తోటి, మంచి మంచి స్టార్స్ తోటి రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడికి కాదు, మీ జర్నీ ఇంకా ముందుకు పోవాలి అని కోరుకుంటున్నా. ఇంకా జర్నీ పోవాలి, మీది పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మాత్రం సక్సెస్ఫుల్. సూపర్ 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 మేడం. థ్యాంక్ యూ. ఒక మాట, యాజ్ పర్ కమెడియన్ గా వచ్చి కామెడీ సినిమా సాగుతున్నారు చాలా మంది. థ్రిల్లర్ సినిమా తీసి థ్రిల్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. అంటే మీరందరూ థ్రిల్ అవుతున్నారు ఈ సినిమా చూసి. చాలా చోట్ల ఉలిక్కి పడుతున్నారు. రెస్పాన్స్ బాగుంది అనిపించింది. మీరు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళందరూ కూడా థియేటర్లో చూసి ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ. ఒకటి చెప్తాను, నిజంగా మీ యాక్షన్ మాత్రం మదర్ కొట్టేసిన. మీ డైరెక్షన్ మాత్రం చాలా సూపర్ ఉంది మేడం. మీ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. అసలు నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమా ఇప్పటికి చూడలేము కూడా, చూడడం కూడా. నిజంగా మీరు ఎంత కష్టపడ్డారో అంత ఫలితం ఫలించింది సినిమాకి. మీరు ఎంత గోల్ పెట్టుకోరో అది ముందుకెళ్ళింది సార్. సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసి సినిమా మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఈ ఫ్రైడేకి మంచి హిట్ సినిమా. చాలా మంది ఈ సినిమా కూడా వస్తారు, ఆదరించాలి. ఇది ఒక సినిమా ఇంకా ముందుకు తీసుకోపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మేడం. కంగ్రాచులేషన్ మేడం. ఇది చాలా హిట్ అయిన సినిమా, చాలా బాగుంది. లైక్ ఇప్పుడే చూసాను కర్మాఖ్య అనే సినిమా అయితే చాలా బాగుంది. లైక్ అన్న ఇప్పుడే కర్మాఖ్య అనే సినిమా చూసిన అన్న. ఇది ఒక నిజంగా చెప్తున్నా మిస్టరీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ అన్న. లైక్ ఇప్పటి వరకు మనకు అభి అన్న డైరెక్టర్ గా తెలుసు, కానీ ఆయన డైరెక్షన్ లో బెస్ట్ ఫిలిం ఉందంటే అది ఒక కర్మాఖ్య అని చెప్పుకోవచ్చు. ఎంత క్యూట్ గా అంటే సినిమా అలా తీసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు నాన్ సింక్ ఉండదు, అసలు బోరింగ్ అనేది ఉండదు. కానీ నిజంగా చెప్తున్నా నిన్నటి వరకు నాకు భాగ్యశ్రీ అంటే ఇష్టం, ఈ రోజు నుండి సమ్యశ్రీ అంటే నాకు చాలా ఇష్టం. మేడం యూ హ్యావ్ డన్ లైక్ నిజంగా చెప్తున్నా తెలుగులో ఇలాంటి వాళ్ళు ఉండాలి. లైక్ మేడం అయితే నిజంగా చెప్తున్నా అసలు ఆమె యాక్టింగ్ అయితే నిజంగా దండం పెట్టవచ్చు. ఈ రోజు నుండి నేను సమ్యశ్రీ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీ గురించి వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా అసలుకి అభిరామి గారైనా సరే, ఇంకా ఏమంటారు ఆనంది భారతి గారైనా సరే నవరసాలు పండించారు. అసలుకి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అంటే ఇంత ముందు తీసిన సినిమాల్లోనే ఉంటుందని చెప్పేసి అనుకున్నా, కానీ డైరెక్షన్కి మారుపేరు మళ్ళీ అభిరామ్ కళ్యాణ్ అని చెప్పేసి మళ్ళీ సినిమాలో గుర్తు చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్లో ది బెస్ట్ మూవీ అంటే చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ చెప్తున్నా ఇంతకుముందు మనం లేడీ ఓరియంటెడ్ సినిమా చాలా చూసాము, కానీ మరొక అనుష్కలా కనిపిస్తుంది మేడం అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సముద్రకని గారి గురించి చెప్పాలి సార్. నిజంగా మీరు ఎన్నో రోల్స్ చేశారు, కానీ ఇట్లాంటి రోల్ చూడలేదు. అబ్బా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. లైక్ అమ్మ ఒక పోలీస్ అంటే మనకు గుర్తొచ్చాయి కనిపించేది 4వ సింహమే అంటే ఆ 4వ సింహమే ఈ సినిమాలో సముద్రకని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్కి ఫినిషింగ్ టచ్ మాత్రం లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంది. చాలా అంటే చాలా వన్స్ అగైన్ అభిరామ్ అన్న చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తీసుకొచ్చారు. లైక్ ఫ్యామిలీతో చూడడానికి లైక్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి.